ఈరోజు మన కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏ విధంగా జరుగుతుందో మన అందరం కూడా గమనిస్తున్నాం. ముఖ్యంగా స్థానికంగా మన అనంతపురంలో చూస్తే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మాజీ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి సారథ్యంలో దాదాపు 1041 కోట్ల అభివృద్ధి జరిగిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. అంతేకాకుండా సంక్షేమ పథకాలన్నీ కూడా పూర్తి పారదర్శకంగా అనంతపూర్ ప్రజలకు పూర్తి స్థాయిలో అందించినటువంటి ఘనత కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. అంతేకాకుండా ఇక్కడ అభివృద్ధి గురించి మనం విశ్లేషిస్తే గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా కరువు ప్రాంతమైనటువంటి అనంతపురంకి ఒక మనిషి నడవటానికి కూడా అవకాశం లేనటువంటి స్లమ్ ఏరియాస్ని కూడా స్మార్ట్ స్ట్రీట్స్గా మార్చినటువంటి ఘనత ఎవరిదైనా ఉంది అని అంటే అది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే, మాజీ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారిదే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, మనం చూస్తే జేఎన్టీయూ రోడ్డు కానివ్వండి, ఎన్టీఆర్ మార్గ్ కానివ్వండి, ప్రధానంగా కూడా మన అనంతపూర్ చరిత్రలో నిలిచిపోయేటువంటి బ్రిడ్జ్ విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా ఎంత వేగవంతంగా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు. రోడ్లే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి మౌలిక వసతులన్నీ కూడా ఏ విధంగా ఎంత అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారన్న విషయం ఖచ్చితంగా అందరు గమనించాల్సిన అవసరం ఉంది. 6 నెలల పరిపాలనలో కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చారో సూపర్ 6 అన్నది దాని ఊసే లేకుండా ఈరోజు కేవలం విమర్శించడమే వాళ్ళ ప్రధానంగా వాళ్ళు పరిగణిస్తున్నటువంటి అంశంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇక్కడ గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రతి గడపకు అభివృద్ధిని సంక్షేమాన్ని అందించినటువంటి ఘనత మనదైతే ఈరోజు అదే ఒక కాన్సెప్ట్తో అందరూ ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఇంటికి వెళ్తున్నారు. కానీ వెళ్ళిన ప్రతి చోట కూడా వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు కూడా ఒక్కసారి ఆత్మ విమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ చేసినటువంటి అభివృద్ధి అనంతపూర్లో ఉన్నటువంటి స్లమ్ ఏరియాస్ అన్నింటినీ కూడా స్మార్ట్ ఏరియాస్గా ఏ విధంగా తీర్చిదిద్దారు, అర్బనైజేషన్లో కూడా ఎన్ని డెవలప్మెంట్స్ జరిగాయి అన్నది ఫస్ట్ విశ్లేషించిన తర్వాత కూడా వారు మాట్లాడితే బాగుంటుంది. ముఖ్యంగా 1040 కోట్లతో జరిగినటువంటి అభివృద్ధి అంతకు మించి మీరు చేసినట్టయితే మేమందరం కూడా స్వాగతిస్తాము. మా ప్రధాన లక్ష్యం అనంతపూర్ అభివృద్ధి మాత్రమే, అదే ధ్యేయంగా మేము ముందుకు నడిచాము. అంతేకాకుండా చేసినటువంటి అభివృద్ధి వైఎస్ జగన్ గారి ఆధ్వర్యంలో సురక్ష అనే కార్యక్రమం ద్వారా ప్రతి వార్డులో కరపత్రాలతో కూడా మేము చేసినటువంటి అభివృద్ధి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆరోగ్య సురక్ష ద్వారా కూడా ప్రతి ఇంటికి ఆరోగ్యాన్ని అంటే వైద్యాన్ని కూడా అందించినటువంటి ఘనత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఉన్నిందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ 6 నెలల కాలంలో కేవలం మాటలకే తప్ప ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ ముందుకు రాలేదు. చేసిన వాగ్దానాలన్నీ కూడా వాళ్ళు విస్మరించి కేవలం ప్రతిపక్ష పార్టీ మీద మాటలకు మాత్రమే పరిమితమైంది. ఈ ధోరణి మార్చుకోవాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అనంతపురం జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి అనంతపురం నగరంలో జరిగిన అభివృద్ధిని గమనించి అంతకు మించి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్థానిక ప్రజాప్రతినిధులందరికీ కూడా ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళందరూ కూడా మీరు ఉంటున్న ఏరియాలో, మీరు ఉంటున్న మీ ఇంటి చుట్టూ పరిసరాల్లో గత వైఎస్ఆర్ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరిగింది అని మీకు ఆత్మ విమర్శ చేసుకుని మీరు మాట్లాడితే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.